అన్నం పెట్టినోళ్ళు కోటేద్దామా, సున్నం పెట్టినోళ్ళు కోటేద్దామా? కాంగ్రెస్ వచ్చి 2.5 ఏళ్లయింది. ఈ 2 సంవత్సరాల 2 నెలల మీకు చేసిన ఒక్క మంచి పని అన్న చెప్తారా? ఒక్క పని. 2 ఏళ్ల 2 నెలలైంది. ఇప్పుడు వచ్చి అంటుండ్రు మాకే ఓటేయండి, మాకు ఓటేస్తేనే పని చేస్తాం. మరి 2 ఏళ్ల 2 నెలలకెళ్ళి ఏం చేసినావో ముందు చెప్పు. చేసిన పని గా బస్సు తప్ప అంత తుస్సే. ఆ బస్సు సంగతి కూడా తెలుసు మనకు. భార్యకు ఫ్రీ, భర్తకు డబుల్ టికెట్. నీకే తెలివి ఉందా? మాకు తెలియదా? ఇప్పుడు భార్య భర్తలు బస్సు ఎక్కితే భార్యకు ఫ్రీ అంటుండు, భర్తకు నిన్నటిదాకా 20 రూపాయల టికెట్ ఉండే, ఇప్పుడు 40 కొట్టిండు. ఇంకేం ఫ్రీ అది? అవునా కాదా? మీ భర్తకు డబుల్ టికెట్ కొట్టిండా లేదా? ధరలు పెరిగినాయా లేవా టికెట్ల ధరలు? మరి గది తప్ప ఇంకేమన్నా చేసిండ్రా? నేను ఒక్కటి మీకు యాద్ చేస్తా. ఎలక్షన్లు వస్తే ఏ పార్టీ అయినా మేము గీ పని చేసినాం, గీ మంచి పని చేసినాం, మాకు ఓట్లేయండి, లేదు ముంగటికి గీ పని చేస్తాం మాకు ఓట్లేయండి అని అడగాలి. కానీ రేవంత్ రెడ్డి ఏం చెప్తుండు? చేసిందేం లేదు, విషయం లేదు కనుక అంతా విషయం చిమ్ముతున్నాడు. బూతులు తప్ప నోటి వెంట ఒక్క మంచి మాట నన్ను వస్తున్నదా? నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నా. ఆనాడు కేసీఆర్ గెలిస్తే 2000 పెన్షన్ చేస్తా అంటే మొదటి నెలనే 2000 ఇచ్చిండ్రా లేదా? కేసీఆర్ గారు ఇచ్చిండ్రా లేదా? మరి ఇదే రేవంత్ రెడ్డి 4000 ఇస్తా అన్నాడు. వచ్చిందా చెల్లె? 4000 ఆయా క్యా? केसीआर साहब बूढ़ा बेवा लोगों को, गरीब लोगों को 2000 देते बोले, जरूर 2000 रुपये दिए हैं. మరి ఈ రోజు వీళ్ళు 26 నెలలైంది. ఎంత బాకీ పడ్డారు మా అవ్వకు తాతకు? మనిషికి 2000 అంటే 26 నెలలు, 26 నెలలు 2000 అంటే 52,000 బాకీ పడ్డారు. 52,000 ఒక్కొక్క అవ్వకు తాతకు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డదా లేదా? ఇప్పుడు వచ్చి కాళ్ళల్లో మొక్కుతుండ్రు, మాకు గెలుస్తేనే ఓట్లేస్తామంటుండ్రు, మీకు గెలిపిస్తేనే పని చేస్తారట. నేను అడుగుతున్నా, ముందు 52,000 బాకీదేమనుంది. అవ్వ తాతలు ఎవడన్నా కాంగ్రెస్ వచ్చి ఓటు అడిగితే మీ రేవంత్ రెడ్డిని అడిగి బాకీ పడ్డ 52,000 అడకరా పోరా, తర్వాతనే ఓటేస్తామని చెప్పాలి మనం. మా మహిళల కోసం ఏం చెప్పిండ్రు? ఆనాడు కేసీఆర్ గారు ఉంటే సదాశివపేటలో 50 పడకల ఆసుపత్రి కట్టినాం, సంగారెడ్డిలో మంచి ఆసుపత్రి కట్టినాం. బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి 13,000 ఇచ్చి కడుపు నిండి అన్నం పెట్టి తల్లిని పిల్లని ఇంటి దగ్గర దించిపోయినాం. కాంగ్రెస్ వచ్చినాక ఉన్నదా? ఆ పథకం నడుస్తుందా? ఆడవిళ్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇచ్చినాం. అదే విధంగా మహిళల కోసం మీకు మంచినీళ్లకు బాగా ఇబ్బంది ఉండే సదాశివపేటలో. వారంకొక్కనాడు నల్లా వస్తుండే, పిల్లనియాలంటే భయపడుతురు సదాశివపేటకు. కానీ కేసీఆర్ గారు వచ్చినాక నేనే వచ్చి మా చింత ప్రభాకర్ అన్న పిలిస్తే కేసీఆర్ గారితో 37 కోట్లు శాంక్షన్ చేపించి కొబ్బరికాయ కొట్టి పనులు చేసినాం. సదాశివపేటలో వాటర్ ట్యాంకులు కట్టినాం, పైప్ లైన్ లేసినాం, రోజు నల్ల నీళ్లు వచ్చేటట్టు చేసినామా లేదా? మంచినీళ్ల కష్టాలు ఇచ్చింది ఎవరు? కేసీఆర్. బతుకమ్మకు చీరలు ఇచ్చింది ఎవరు? దవాఖాన పోతే కిట్ ఇచ్చింది ఎవరు? మరి ఈ రకంగా మంచి కార్యక్రమాలు చేసినాం. ఆడపిల్ల పెళ్లికి 1,00,000 రూపాయలు ఇచ్చింది ఎవరు? రేవంత్ రెడ్డి ఏమనుకున్నాడు? అరే ఆడోళ్ళంతా కేసీఆర్ దిక్కున్నారు అని ఒక ఉపాయం చేసిండు. ఇగో కేసీఆర్ 1,00,000 ఇచ్చిండు, నేను ఆడపిల్ల పెళ్లికి తులం బంగారం కలుపుతా అన్నాడు. ఎన్ని తులాలు వచ్చింది? ఎన్ని తులాలు వచ్చింది మన సదాశివపేటకు? ఆయా క్యా సోనా? क्या बोले? केसीआर साहब शादी मुबारक दे रहे, मैं 1 तुला सोना जोड़ के दे तुम बोला। आया क्या 2.5 साल में? किसी एक को मिला क्या बोल के पूछना चाहता हूं? कुछ भी नहीं मिला।